ఫ్రెండ్స్ ఇక మేము ఇగో కార్లు ఇక్కడ పార్క్ చేసిన దాని నుంచి ఇక మేమైతే వెళ్తున్నాము పాదయాత్ర చేసుకుంటూ కార్లు ఆపిన ప్లేస్ ఇదన్నమాట. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయో మనకైతే తెలియదు. మీకు ఇంతమంది వీడియోలో చెప్పాను. పని హాయ్ చెప్పండి రే. గట్టి చెప్పలే తినాలి వాడి ఫ్రెండ్స్. ఇక మనం ఇప్పుడైతే మరి ఈ యొక్క ఫ్లైఓవర్ అంటే ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఎక్కబోతున్నాం అనమాట. ఈ దారి బట్టి వెళ్తే ఇక మనం వాటికైతే వెళ్ళిపోతాము. వా ఫ్రెండ్స్, ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ ఇదే అనుకుంటా. నేను కూడా ఇప్పుడే చూస్తున్నా నుంచి జనాలు చూడండి ఎలా వస్తున్నారో. వామ్మో, ఇక ఇప్పుడే ట్రైన్ దిగారు. మొత్తం అక్కడ వరకు చూస్తాము. వారే 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 ఫుల్ జనాలు, క్రౌడ్ నిండిపోయింది. మరి వీళ్ళు రైలు మార్గంలో వచ్చిన వ్యక్తులు ఉంటారు. ఇక ఇక్కడ నుంచి వచ్చే వ్యక్తులు, ఇక కార్లకి వాటికి వీటికి వచ్చే వ్యక్తులు. ఇక మరి ఇలా అయితే మనం ముందుకు వెళ్దాము. సంగమం ఫ్రెండ్స్, ఇక తెలుగులో కూడా పెట్టారు పేరు. ఇక స్ట్రేట్గా వెళ్ళాలన్నమాట మనం సంగమంకి. ఇక పోలీసులు ఒకసారి ఇక అన్ని వెహికల్స్ని పంపిస్తారు, ఒకసారి మన జనాలను అయితే పంపిస్తారు. ఇక మనం సంగంకి వెళ్ళే రూట్ ఆ సందులు అనమాట. ఇక ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఇక్కడ మొత్తం క్రౌడ్ ఎవరు కూడా మనం మాట్లాడాం కాబట్టి మొత్తం రైల్వే స్టేషన్ నుండి వచ్చే వ్యక్తులు, కార్ల దిగి వచ్చిన భక్తులు ఇక్కడ నుంచి వస్తారనమాట. ఇక్కడ ముందుగా ఒక హోటల్ దగ్గర అయితే మరి ఇక్కడ మరి సంగమయ్య ఘాట్ దగ్గర పక్కన హోటల్ అయితే మేము టిఫిన్ చేసాం ఫ్రెండ్స్. 5 పూరీలు 50 రూపాయలు. నేను ఎక్కడ నీళ్ళు దొబ్బు చేస్తారు అనుకున్నా, కానీ ఓకే వాళ్ళు పరంగా న్యాయంగానే తీసుకున్నారు. మాకు కూడా మంచిగా ఫ్రెండ్స్. ఇక్కడ ఒక రోడ్డు ఉందన్నమాట. ఇక్కడ కూడా పోలీసులు అయితే మొత్తం జనాలని అక్కడెక్కడ పంపిస్తున్నారు ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు అసలైన మహాకుంభమేళ చూడొచ్చు మేము. ఇక కానీ ఇక్కడ ఉన్నారు క్రౌడ్ బీభత్సంగా ఉన్నారు ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ ఇది బోర్డు వచ్చి మిర్జాపూర్ యమునా బ్రిడ్జ్, అల్లాబాద్ బ్రిడ్జ్, అరెల్ ఘాట్ టు అరెల్ ఘాట్ అన్నమాట. ఇది ఇగో దారిలో వెళ్ళాల్సిన బాట బంద్ పెట్టినారు. మరి అలా మన త్రివేణి సంగమంకి ఇదే బాట వెళ్తారంట. మన వదిలినారు కానీ ఈరోజు ఎందుకో 2 days నుంచి బంద్ ఉందంటున్నారు. మెయిన్గా మనకి హిందీ రాక మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే మనకి ఇక్కడ చూస్తే కూడా బందే ఉంది. అటు సైడే మరి అది మన సంగం ఘాట్ అన్నమాట. అయితే అక్కడికి వెళ్ళాలంటే మనకు పాదయాత్ర చూసుకుంటే ఇక అట్లా తిరిగి వచ్చి పాదయాత్ర పరంగా అది అక్కడ కనపడుతుంది ఫ్రెండ్స్. దాని మీద నడుచుకుంటూ వెళ్ళాలంట. కానీ ఇంక అది బంద్ పెట్టినారు కాబట్టి ఇక మనం పడవల మీద కూడా అక్కడ తీసుకెళ్ళారంట. ఎక్కువ ఇక్కడనే సెంటర్గా తీసుకెళ్తారంట. ఇక చాలామంది ఇక్కడ మునుగుతున్నారు. ఇక దీని మీద మేమైతే ఇక సంగమ ఘాట్కి అయితే అవతలకి ఎలాగోలాగా చేరుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము. ఇక త్రివేణి సంగం ఘాట్ దగ్గర చేయాలంతట్టుగా మరి ఎంతోమంది చెప్తుంటే మేము కూడా విన్నాము కాబట్టి చాలా చోట తిరిగినాము. కానీ మాకు మనసు తెలియదు అయినా కానీ అని వీళ్ళు కూడా అక్కడ తీసుకెళ్ళారంట. మేము ఒక ప్లాన్ చేసినా చూస్తే ఎంతవరకు వరకుంటుందో 1000 రూపాయలు మనకి అవతలకి పోయి ఇతలకి వస్తే దీనిపైన. ఇక కొంతవరకు ఒక్కొక్కరికి విఐపీలకి అక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. కానీ నిదానం మన లాగటోళ్ళకే ఆడబడితే చేస్తున్నారు, పోతున్నారు. ఇక మనము అదొక్కటి చూడాలని మా అల్లుని కోరిక కూడా చాలా పెద్దగా ఉంది. ఇక చూస్తాము అవతల దిగిన తర్వాతకి అది ఎంతవరకు వెళ్తున్నాము అనేది దాని ప్రకారం లాంగ్ షాట్ ద్వారా. ఇగో భక్తులు మేము నడి మధ్యలోకి వచ్చినాము. ఇక గంగా యమున నదిల మధ్యన అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ మన నీళ్ళు ఉన్నట్టుగా మనం చూసినా కానీ ఇప్పుడు ఏం లేవు, అన్నీ పోయినాయి. అటు సైడ్ పారుతుంది వాళ్ళకి, అటు సైడ్ చిన్న రప్పిల. అక్కడ దగ్గరికి వెళ్తే సంగమ ఘాట్ దగ్గరలోన మనం అక్కడనే చేద్దామన్న తట్టు ఉంటుంది. దండి ఫ్రెండ్స్. ఇగో వీడైతే చాలా లోపలికి వెళ్ళిండు. మేము కూడా అక్కడికి వెళ్తాము మునగడానికి. మునుగో ఇక ఫస్ట్ నేనే మునుగుతాను. వాళ్ళ నీళ్ళు చాలా బాగా మారుతున్నాయి అనమాట. వాళ్ళు లోనికైనా కొట్టుకపోయాడు. నీకు వస్తుంది ఆ ట్రైన్ వెళ్ళే కానీ ఇదంతా మరి సంగం ఘాట్ అనమాట. ఇదంతా సంగం ఘాట్ భక్తులు. ఫ్రెండ్స్ వీడు ఒక్కడు ఏదో పోగొట్టుకోవాలని తిరిగి మధ్యలో పోయి కూర్చున్నాడు. లేచిరారా అంటే లేస్తలేడు ఎందుకో. రే నరసింహ ధ్యానం చేస్తున్నట్టు రా వానికి వినపడదు కదా 4 నడుచుడు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే ఇక్కడ మరి సంగం ఘాట్ దగ్గరనే ఉన్నాము. ఇక్కడ వాయిస్ రికార్డ్ కాలేదు, నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్తో చెప్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే అక్కడ పైన నేను చెప్పినందుకు అది మన
అది గంగా నది వచ్చే భాగం అనమాట. ఇక్కడ ఇటు సైడ్ మనకు యమునా నది. అక్కడ మీరు ముందర చూస్తే ఇక్కడనే నీళ్లు కలుస్తున్నట్టుగా మనకైతే నీళ్లు 2 రకాలుగా అల్లుడు చూసి బాగా గుర్తుపట్టిండు, నాకు చెప్తుండు. ఇక్కడ పక్కనే మరి సరస్వతి ఒక నది కింద, ఈ 3 నదులు కలిసిన దగ్గరనే మన త్రివేణి సంగంగా మరి చెప్తారనమాట. అందరూ మరి అవతల ఘాటు దగ్గర అయితే కొంతమంది స్నానాలు చేస్తున్నారు. మేము సెంటర్కి వెళ్ళేసి అయితే మేము ఇక్కడనే స్నానం చేస్తానన్నట్టుగా అల్లుడు నేను అక్కడ మొత్తం నీళ్లు చూస్తూ మేము మాట్లాడినాం ఫ్రెండ్స్. మా విలేజ్ స్టార్ రమేష్ మై ఫ్రెండ్ సీను మునిగేసినాడు ఆల్రెడీ. మా విలేజ్ స్టార్ రమేష్ సింగం మునిగలేదు. అన్నా బాయ్ బాయ్. जय माँ दुर्गे। ప్రెషర్ ఎక్కువ చాలా దూరంగా దూకుతున్నాయి నీళ్ళు. కొంచెం కాబట్టి ఇక్కడ పోతాము. నది యమునది సరస్వతి త్రివేణి సంగమం ఈరోజు మహాకుంభమేళంలో చేసినటువంటి స్నానం కూడా. ఫ్రెండ్స్ ఇక నీళ్ళలో కొట్టుకుపోయేది అక్కడ నేనే మళ్ళీ నన్ను పట్టుకుని వస్తుండు. అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. నన్ను అస్సలు నీళ్ళలోకి పోతే పాటికి అక్కడ ప్రెషర్ ఎంత వస్తుందంటే గంగా నుంచి వచ్చే వాటర్ అన్నమాట ఇది. అబ్బా బాబా బాబా అసలు ఒక దమ్ము. మేమంతా నీళ్ళలో నుంచి ఒక 2 అవర్స్ పైన నీళ్ళలో ఉన్నాము, అల్లుడు నేను తిరుమలేషు. ఓకే అమ్మ అక్కడ ఉన్న ప్లేస్లో మాత్రం చాలా ఫ్రీడమ్ ఉందన్నమాట మనకు స్నానాలు చేయడానికి కానీ ఆటకు. మనకి అక్కడ ఘాట్ల దగ్గర ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది. ఇక్కడ మంచిగా నీళ్లు కూడా పారడంతో ఆ యొక్క ఎంజాయ్, కింద ఉసుక మొత్తం జారిపోతూ అలా కొట్టుకపోతూ ఇక మరి చాలామంది మనకు స్నానాలు చేయడానికి వచ్చిన వ్యక్తులు కూడా అలా చాలా ఎంజాయ్ అయితే చేశారు. అందులో పాటు మేము కూడా మరి మహాకుంభమేళలో చాలా ఎంజాయ్ చేశాము. వీని ఎలా అయితే ఒక్కడి మెచ్చి ఒకడు ఉంటారు ఇద్దరు. ఇక ఇట్లా ఉంది ఫ్రెండ్స్. ఇక మహాకుంభమేళలో ఇక మరి చూడొచ్చు, ఇక అందరైతే మరి ఇలా స్నానాలు చేసి ఇక బట్టలు కట్టుకుంటూ ఇక మరి ఇలా మరి మహాకుంభమేళలో ప్రయాగ్రాజ్లో మరి పుణ్య స్నానాలు అయితే మరి ఈరోజు మేము ఇక అందరూ చేశాము. ఇక చెప్పాలంటే ఇక్కడ మధ్యలో నీళ్ళు అయితే లేవు కదా, చెప్పాను కదా, అవతల గడ్డ నుంచి ఇతలకి గడ్డకి రానికి 500 ఫోన్కి 500. చాలామంది అయితే వచ్చి ఇక్కడ మంచిగా చేస్తున్నారు స్నానాలు. 144 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే మహాకుంభమేళం అయితే ఈరోజు మరి 2025లో మేమంతా వచ్చి ఇక ఎందుకురా ఆకలైందా మరి గట్టిగా మాట్లాడు పాటి. ఆకలైంది ఫ్రెండ్స్, నాకు కూడా ఆకలైంది. కానీ ఈరోజు అందరైతే స్నానం చేసి గంగా యమున నదిలో సరస్వతి ముగ్గురు జేట్ అయినా కూడా మనం ఓకే మన భాషలో. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ అలా అలా చూసుకుంటూ ఈ యొక్క ప్రయాగరాజ్లో వెళ్ళాం. మొత్తం అయితే మాకు ఫుల్ ఆకలైపోయింది ఫ్రెండ్స్. అల్లుడు ఏమని చెప్తా చెప్పు, ఏమన్నా అరే చెప్పు, ఎట్లా అనిపించింది నీకు? కుంభమేళకు వచ్చినావు కదా, ఫస్ట్ ఫీలింగ్ మీది. మీరు కొద్దిగా చెప్తే కదా మన వాళ్ళకు తెలిసేది. అంటే ఎలాంటి ఫీలింగ్ ఇక్కడ మునిగిన దాని తర్వాత గంగా సరస్వతి నది ఈ 3 నదులు కలిసిన పైగా అడగాలని చెప్పి మా ఊరికంటే అయితే వచ్చినాం మేము. ఈ 3 నదులు అమ్మవారు 2-3 కలిసిన కాడ స్నానం చేయాలని మేము మా ఊరికంటే ఎంతో ఉత్సాహంతో వచ్చినాము. మాకు దర్శనం మంచిగా నీళ్ళు స్నానంలో పైగా అడగడానికి మంచిగా పైగా అడుకున్నాము, స్నానం ఆడినాము, మంచిగా జరిగింది. మాకు మంచిగా అయింది, అంతా కంఫర్ట్ఫుల్గా ఆరాము ఉంది మాకు. ఇప్పుడు మళ్ళీ అవతలకు దాటిపోయి భోజనం చేసి నీ ఫీలింగ్ చెప్పాలడు. వాళ్ళు ఏమనుకోను మీరు నాకంటారా వాళ్ళలోనే ఉన్నే చెప్తున్నాడు. కుంభమేళకి రావడం అంటే ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం అనుకుంటా నేను. ఎందుకంటే ఈ మహాకుంభమేళకున్న ప్రత్యేకత అటువంటిది. ఇప్పటి వరకు జరిగిన కుంభమేళలో ఇది మహాకుంభమేళ. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మిస్ అయితే 144 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. కాబట్టి అది ఇప్పుడు 2025 మా జనరేషన్లో రావడం అనేది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా.
నాకు కూడా వాడు చెప్పినాడు ఫ్రెండ్స్ నాకైతే నాకు కూడా తెలియదు వాడే అంతా చెప్పింది ఇట్లా కుంభమేళ అంటే ఎందుకు అట్లా వచ్చింది దీనికి పేరు ఎందుకు వచ్చిందని వాడు చెప్తేనే తెలుసుకుంటారు ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉంది జనరేషన్. వాడు చెప్పినాడు కాబట్టి నాకు తెలిసింది ఫ్రెండ్స్. నాన్న మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఫ్రెండ్స్, నేను కూడా సంతోషం. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట ఫ్రెండ్స్. చివరిగా మళ్ళీ ఒకసారి అయితే చూడండి, నేను చాలా జూమ్లో తీస్తున్నా, చాలా లాంగ్లో ఉన్నారు. ఇక మన ఎటు చూసిన భక్తులు. ఇక ఇటు సైడ్ కూడా చూస్తే మనం బోటు అవతల నుంచి ఇక మన గడకైతే వచ్చేసాము. అందరు జనాలపై మేమైతే మస్తు ఎంజాయ్ చేసాం. చాలాసేపు అయితే మరి సముద్రంలోనే ఈ నదిలోనే ఉండడంతో ఇక ఇంకా కొంతమంది ఉన్నారు. అందరు ఇంకా బోట్లు ఇప్పుడు బయటికి లోపలికి పంపిస్తారు అనమాట. ఇదే మాదే లాస్ట్ బోటు. అంతా మరి ఇటు సైడ్ కానీ నైట్ ఎఫెక్ట్లో ఇంకే చాలా బాగుండొచ్చు. జనాలు అయితే సాయంత్రం తగ్గిరి, ఉదయం కిటకిటలాడుతుండ్రి. మరి సండే కదా అలా ఉన్నారు. రేపు నుంచి మరి ఏమన్నా డౌన్ ఉంటారా, మరి పెరుగుతారా? మరి 26 వరకు అయితే వచ్చేతలు వస్తుంటారు, పెద్దలు పోతుంటారు. ఇక ఈ యొక్క కుంభమేళ మాత్రం చాలా బాగా జరిగింది. ఇక మాకు కూడా చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి మనకు ఇలాంటి సందర్భం మన జనరేషన్లో రావడం, నేను కూడా అల్లుడు అన్నట్ట చాలా ఫుల్ సంతోషపడ్డా. ఇంకా మొత్తానికి వీడు కూడా ఏం రా ఆకలి అందుకే డల్గా ఉన్నాము. బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.